హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో గాజాలో ఉన్న ప్రస్తుత పరిస్థితి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే గాజా, ఇజ్రాయెల్, హమాస్ ఈ విషయాలు వార్తల్లోకి వచ్చినప్పుడు వీటికి మధ్యలో కొన్ని దేశాల యొక్క అభిప్రాయాలు, దేశాల యొక్క అధినేతలు, కొన్ని ప్లేసెస్, కొన్ని సంస్థలు కూడా వార్తల్లోకి వచ్చాయి. ఇవి కరెంట్ అఫైర్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఇప్పుడున్న బర్నింగ్ ఇష్యూస్, బర్నింగ్ టాపిక్స్‌లో ఇలాంటి వాటి మీద కూడా క్వెషన్స్ కరెంట్ అఫైర్స్ పరంగా, స్టాటిక్ జీకే పరంగా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అయితే వాటిని కేవలం ఎంసీక్యూస్‌గా చదువుకొని గుర్తుపెట్టుకునే కన్నా, దీన్ని ఒక టాపిక్‌గా అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకుంటే, ఈ విషయాలపైన ఎలాంటి కైండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే వచ్చినా మనం ఆన్సర్ అనేది ఈజీగా పెట్టొచ్చనమాట. అది ఒకవైపు. ఇంకొకటి ప్రస్తుతం గాజా యొక్క పరిస్థితి కావచ్చు, ఇజ్రాయెల్ గాజాల మధ్యలో జరుగుతున్న సిట్యుయేషన్ కావచ్చు. ఇది తెలుసుకోవడం అనేది ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్న ప్రతి పర్సన్‌కి కూడా మెయిన్ ఏమంటారు ఒక ఇంపార్టెన్స్ ఉన్న విషయం. తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం. ఇలాంటి వరల్డ్ వార్స్‌ని మన టెక్స్ట్ బుక్స్‌లో ఒక లెసన్‌గా పెట్టినప్పుడు అది కేవలం టెక్స్ట్ బుక్స్‌కి మాత్రమే పరిమితం అయిపోయింది. ప్రాక్టికల్‌గా అది మనకి తెలియకపోవడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం అజర్బైజాన్, ఆర్మేనియా, టర్కీ, సిరియాల మధ్య వివాదాస్పదాలు, రష్యా, ఉక్రెయిన్ లేకపోతే ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే మనకి ఇజ్రాయెల్, హమాస్ ఉందో అది కూడా కావచ్చు. ఇప్పుడు ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న ఏదైతే ఈ యుద్ధ వాతావరణం అనేది ఉందో ఇది ప్రపంచానికి, ప్రపంచంలో ఉన్న దేశాలకి ఒక ప్రాక్టికల్ లెసన్ అని చెప్పొచ్చు. దీంట్లో అసలు ఏంటి మెయిన్ పాయింట్స్, దానికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి రిలేటెడ్ ఎంసీక్యూస్ ఉన్నాయి, ఇవి ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఈ ఒక చిన్న ఇమేజ్ సరిపోతది. ప్రెజెంట్ గాజాలో ఉన్న సాధారణ ప్రజల యొక్క పరిస్థితి. రిలీజియన్స్‌కి అతీతంగా, లేకపోతే ప్రాంతాలకి అతీతంగా అక్కడున్న ప్రజలు, అక్కడున్న చిన్న ప్రాణాలు ఏవైతే ఉన్నాయో అవి పడుతున్న ఆవేదన కావచ్చు, ఫుడ్ షార్టేజ్, వాటర్ షార్టేజ్ అండ్ షెల్టర్ లేక, ఎలాంటి ఫెసిలిటీ లేక, ఎప్పుడు ప్రాణాలు పోతాయి అని చెప్పేసి ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ అని చెప్పేసి మనం కాదు, యునైటెడ్ నేషనే ఒక డైరెక్ట్‌గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రస్తుతం గాజాలో ఉన్న పరిస్థితి. జనరల్‌గా మీరు చూసినట్టయితే కొన్ని రోజుల క్రితం మనకి ఒక న్యూస్ రావడం జరిగింది. హమాస్ అనే ఒక మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్ మీద దాడి చేయడం జరిగింది. పారాగ్లైడింగ్ లాంటి రూపంలో, లేకపోతే మనకి ల్యాండ్ అండ్ సీ రూపంలో అవి అటాక్ చేశాయి. దాదాపుగా 5,000 రాకెట్స్‌తో అవి విరుచుకుపడ్డాయని. దీన్నే ఆపరేషన్ అల్ అక్సాగా ఇంటర్నేషనల్ మీడియాస్ చూపించడం జరిగింది. మీరు అంతకు ముందరున్న న్యూస్‌ని ఫాలో అయినట్టయితే ఎగ్జాక్ట్‌గా ఈ దాడి జరగడానికి కొన్ని నెలల ముందర అల్ అక్సా అనే ప్రదేశం వార్తల్లో ఉంది ఈ సంవత్సరం. ఇజ్రాయెల్‌కి సంబంధించి, పాలస్తీనాకి సంబంధించి జెరూసలేం అనేది చాలా పవిత్రమైన ప్రదేశం. యూదులకి, క్రిస్టియన్స్‌కి, అలాగే అరబ్ ముస్లింలకి ఇది ఒక పవిత్రమైన స్థలం భూమి మీద. ఇలాంటి ప్రదేశాన్ని మనకి ముస్లింకి సంబంధించి అల్ అక్సా మాస్క్‌గా, అలాగే యూదులకి సంబంధించి టెంపుల్ మౌంట్‌గా పరిగణించబడుతది. అండ్ 2005కి ముందర ఎప్పుడైతే అరబ్ దేశాలు, ఇజ్రాయెల్ యుద్ధాలు జరిగాయో ఆ టైంలో జెరూసలేంలోని కొన్ని ప్రాంతాలని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకున్నప్పుడు ఈ అల్ అక్సా ప్రాంతాన్ని కూడా ఇజ్రాయెల్ గవర్నమెంట్ తన ఆధీనంలోకి తీసుకుంది. కానీ 2005లో దీన్ని ఒక ఇస్లామిక్ గ్రూప్‌కి అప్పగించడం జరిగింది. అయితే ఇందులోకి ఇజ్రాయెల్‌కి సంబంధించిన యూదులకి యాక్సెస్ ఇవ్వడం కూడా జరిగింది. యూదులు, క్రిస్టియన్స్ కూడా ఈ మాస్క్‌ని సందర్శించేలాగా ఒక యాక్సెస్‌ని ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. 2005 తర్వాత ఇక్కడున్న సిట్యుయేషన్స్ క్రమేపీ మనకి కంప్లీట్‌గా ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేశాయి. అండ్ ఫైనల్‌గా ఇక్కడ ఏం జరిగింది అంటే, ఈ అల్ అక్సా మాస్క్‌లో ఏప్రిల్ 2023లో మనకి నమాజ్ జరుగుతున్న టైంలో కావచ్చు, లేదా ఎవరైతే అరబ్ ముస్లింలు లోపల ఉన్నారో ఆ టైంలో ఇజ్రాయెల్ యొక్క ఎవరైతే కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారో ఈ టెంపుల్‌లోకి, ఈ మాస్క్‌లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఆ టైంలో ఇజ్రాయెల్ యొక్క ఆర్మ్డ్ దళాలు కూడా లోపలికి ఎంటర్ అయ్యాయి. వీళ్ళకి అరబ్ ముస్లింకి మధ్య ఇక్కడ ఘర్షణ వాతావరణం అనేది తలెత్తింది. ఈ దాడిని, ఈ ప్రతిఘటనని కంప్లీట్‌గా హమాస్ గ్రూప్ ఏదైతే ఉందో అది మనకి ఆపరేషన్ అల్ అక్సా పేరు మీదటగా లాంచ్ చేయడం జరిగింది. ఆపరేషన్ అల్ అక్సా పేరు మీదటే హమాస్ ఇలాంటి దాన్ని మనకి అటాక్ చేయడం జరిగింది ఇజ్రాయెల్ మీద కూడా అని చెప్తున్నారు. ఈ సడన్ అటాక్. దానికి ప్రతిఘటనగానే మీకు ఆల్రెడీ తెలుసు ఆపరేషన్ స్వార్డ్స్ ఆఫ్ ఐరన్ అనేది ఇజ్రాయెల్ లాంచ్ చేసింది. అటువైపు నుంచి అల్ అక్సా, హమాస్, ఇటువైపు నుంచి ఇజ్రాయెల్ స్వార్డ్స్ ఆఫ్ ఐరన్ అనే దాన్ని లాంచ్ చేసింది. ఇజ్రాయెల్, హమాస్ ఒకదానికొకటి దాని వైపు ఎంత బలం ఉంది, అది ప్రపంచంలో ఎంత స్ట్రాంగ్‌గా ఉంది, వాటికి ఎంత కట్టుబడిన లక్ష్యాలతో అవి ఎంత స్ట్రాంగ్‌గా నుంచున్నాయి అని ఒకదానికొకటి చూపించుకోవడంలో ఈ గ్యాప్‌లో నిమగ్నం అయిపోయాయి.
కానీ ఈ 2 దేశాలు, ఈ 2 ఏవైతే ప్రాంతాలున్నాయో, ఈ 2 ప్రాంతాలు ఈ విషయంలో ఉన్న టైంలో అటు ఇజ్రాయెల్‌లోని సాధారణ ప్రజలు, ఇటు గాజాలోని సాధారణ పాలస్తీనియన్లు ఎవరైతే ఉన్నారో కొన్ని వందలాది మంది ప్రాణాల్ని కోల్పోయారు. కొన్ని వేలాది మంది గాయపడ్డారు. కొన్ని లక్షలాది మంది షెల్టర్ లేకుండా అయిపోయారు. అటు ఇజ్రాయెల్, ఇటు పాలస్తీనా అటు ఇటు అని లేదు. 2 ఏరియాస్‌లో కూడా విపరీతమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అనేది జరిగింది. నేను ఇచ్చిన డేటా ఇక్కడ అక్టోబర్ 18ది. సో ఈ రోజుకి దాదాపుగా వీటి సంఖ్య క్రమేపీ ఇంక్రీజ్ అవుతా వెళ్తా ఉంది. ఈ సంఖ్యని ఆపడం గాని, ఈ దారుణాన్ని ఆపడానికి గాని అంతర్జాతీయ సంస్థలు, ఐక్యరాజ్య సమితి లాంటివి కావచ్చు, లేదా ప్రపంచంలోనే తాము అతిపెద్ద గొప్ప దేశాలుగా ఆర్థిక వ్యవస్థలో గాని, జియో పాలిటిక్స్‌లో గాని చెప్పుకునే దేశాలు ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు. ఇవన్నీ కేవలం మీడియా వరకే పరిమితమయ్యి ఎందుకు మనకి హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదు, కంప్లీట్‌గా సెటిల్ చేయడానికి 100% ఎఫర్ట్ ఎందుకు పెట్టట్లేదు అనే దాని మీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. సో దాంట్లో భాగంగా జనరల్‌గా చూసినట్టయితే ఒక ప్రదేశం అనేది మనకిప్పుడు వార్తల్లోకి వచ్చింది. అదే రాఫా క్రాసింగ్ పాయింట్. సో మనకి ఈ అంతర్జాతీయ సంస్థలు కావచ్చు, లేదా యుఎస్ యొక్క అధినేతలు కావచ్చు, ఇజ్రాయెల్ యొక్క అధినేతలు వీళ్ళందరూ కొన్ని చర్చలు జరిపి అండ్ డిస్కషన్స్ చేసిన తర్వాత రాఫా క్రాసింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో దానికి కొన్ని గంటలు మేము యాక్సెస్ ఇస్తాము. ఎవరైతే పాలస్తీనియన్లు గాజాలో ఉండిపోయారో సో వాళ్ళు ఈ యాక్సెస్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పగానే కొన్ని వేలాది మంది గాజా ప్రాంతం నుంచి అండ్ మనకి ఆ రఫా క్రాసింగ్ పాయింట్ మీదుగా తరలి వెళ్ళిపోవడం, మైగ్రేట్ అయిపోవడం చూడొచ్చు. ఇంతకీ ఏంటి ఈ రఫా క్రాసింగ్ పాయింట్ అనేది మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. దిస్ ఈజ్ అ గాజా ఏరియా. మీరు ఇప్పటికే చాలా న్యూస్లో, చాలా వీడియోస్లో చూసుంటారు. ఈ గాజా ప్రాంతాన్ని 2 పాయింట్స్గా విడదీయొచ్చు. ఒకటి సౌత్ పార్ట్ ఆఫ్ గాజా అండ్ ఇంకొకటి నార్త్ పార్ట్ ఆఫ్ గాజాగా చెప్తాం. నార్త్ పార్ట్ ఆఫ్ గాజా దగ్గర ఒక క్రాసింగ్ పాయింట్ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. దీన్ని ఎరీస్ క్రాసింగ్ పాయింట్ అంటారు. అండ్ ఇటు సైడ్ వచ్చేటప్పటికి రఫా క్రాసింగ్ పాయింట్గా చెప్పడం జరుగుతుంది. ఏంటి క్రాసింగ్ పాయింట్స్ అంటే, గజా అనే ప్రాంతం ఒకప్పుడు ఈజిప్ట్ ఆధీనంలో ఉండేది. కానీ అరబ్ అండ్ ఇజ్రాయెల్ యొక్క యుద్ధాల తర్వాత అండ్ ఆ ప్రాంతం ఇజ్రాయెల్ యొక్క ఆధీనంలోకి వచ్చేసింది. దాదాపుగా 2005 ఆ ప్రాంతం తర్వాత ఇజ్రాయెల్ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్ని ఇక్కడి నుంచి వెనక్కి రావడం జరిగింది కొన్ని నెగోషియేషన్స్ తర్వాత. సో ఆ తర్వాత గాజా ప్రాంతంలో అండ్ ఎవరైతే ఇజ్రాయెల్కి ఆపోజిట్గా ఉన్న పర్సన్స్ ఉన్నారో అలాగే కొంతమంది నార్మల్ సాధారణ పాలస్తీనియన్ ప్రజలు కూడా ఉన్నారు. పాలస్తీనియన్లు అందరూ కూడా డైరెక్ట్గా మిలిటెంట్ ఆర్మ్డ్ గ్రూప్స్తో ఇజ్రాయెల్ మీద తిరగబడట్లేదు. అందులో కొన్ని గ్రూప్స్ మాత్రమే, కొన్ని వర్గాలు మాత్రమే ఈ ఆర్మ్డ్ రూపంలో కావచ్చు, మిలిటెంట్ రూపంలో కావచ్చు ఇజ్రాయెల్ మీద తిరగబడ్డాయి. వాటిలో హమాస్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ గ్రూప్గా చెప్పొచ్చు అనమాట. హమాస్లో కాని వాళ్ళు కూడా మనకి పాలస్తీనియన్లు కొంతమంది ఈ గాజా ప్రాంతంలో మనకి తలదాచుకోవడం జరిగింది. ఈ గాజా ప్రాంతం అనేది ఇజ్రాయెల్కి ఆపోజిట్గా ఉన్న అండ్ ఈ ప్రాంతం చుట్టుపక్కలంతా కూడా ఇజ్రాయెల్ కంప్లీట్గా కట్టుదిట్టం చేసింది. ఎయిర్ పరంగా, ల్యాండ్ పరంగా, సీ రూట్ పరంగా ఇజ్రాయెల్ ఈ ప్రాంతాలని తన ఆధీనంలో ఉంచుకునేలాగా మనకి ఏర్పాట్లు చేసుకుంది. దాంతో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో వీళ్ళని ఓపెన్ జైలు ప్రాంతంగా కన్సిడర్ చేయడం మొదలుపెట్టే ప్రపంచ దేశాలు. ఎందుకంటే వీటికి సంబంధించి బయట నుంచి లోపలికి సంబంధించి ఎటువంటి కమ్యూనికేషన్ ఉండాలన్నా మధ్యలో ఇజ్రాయెల్ యొక్క దళాలు అనేవి కంప్లీట్గా ఆక్యుపై చేసుకుని ఉన్నాయి. అందుకే వీళ్ళు ఈ ప్లేస్కి మాత్రమే పరిమితమయ్యారు. దీన్ని ఓపెన్ జైల్గా చెప్పడం జరుగుతుంది. ఇది దీని పరిస్థితి. ప్రపంచంలోని చాలా ఎక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో, మోస్ట్ పాపులేటెడ్ డెన్సిటీ ప్రాంతాల్లో అండ్ వన్ ఆఫ్ ద డెన్సిటీ ప్రాంతం, అత్యధికమైన జనసాంద్రత ప్రాంతంగా దీన్ని చెప్తాం. సాధారణంగా ముంబై మన భారతదేశంలో చాలా ఎక్కువ మంది జనం ఉన్న సిటీగా చెప్తా ఉంటారు. జనసాంద్రత చాలా ఎక్కువ ఉంటుందంట నార్మల్గా సిటీ పరంగా చూసుకుంటే. దాదాపుగా 2 గజాలకి దూరంలోనే ఒక ఇల్లు ఉంటుందని చెప్తా ఉంటారు. గాజాలో 5 గజాలకు ఒక చోట ఇల్లు ఉంటుందంట. అంతలాగా ఈ ప్రాంతం లొకేట్ అయి ఉంది. అలాంటి ప్రాంతంలో వాటర్ ఫెసిలిటీ సరిగ్గా ఉండదు, ఫుడ్స్ ఫెసిలిటీ సరిగ్గా ఉండదు. అండ్ హమాస్ మిలిటెంట్ గ్రూప్ ఇక్కడ పర్టిక్యులర్గా ఇక్కడ డెవలప్మెంట్స్ అంటూ ఏం చేయలేదు. ఇక్కడ అంతో కొంత ఏదైనా హెల్ప్ జరుగుతుంది అంటే అది ఐక్యరాజ్య సమితి యొక్క రిఫ్యూజీ గ్రూప్స్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాంపెయిన్స్ మాత్రమే ఇక్కడ హెల్ప్ చేస్తున్నాయి. అది గాజా యొక్క పరిస్థితి. ఇలాంటి గాజాకి 2 ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఎరిజ్ అని చెప్పేసి, ఇంకొకటి రఫా. ఈ రఫా క్రాసింగ్ పాయింట్ మీరు గనక జనరల్గా చూసినట్టయితే ఇటు సైడ్ చూడొచ్చు. ఈజిప్ట్ వైపు మనకి ఓపెన్ అయి ఉంటుంది. అంటే ఈజిప్ట్కి సౌత్ గాజాకి లాస్ట్ ఎండింగ్ పాయింట్గా రఫా పాయింట్ అనేది ఉందన్నమాట.
అండ్ అటు ఎరిస్ పాయింట్ ఉంది చూసారా, అది పెడెస్ట్రేనియన్, డైరెక్ట్గా మీరు వాక్ చేసుకుంటూ ఇజ్రాయెల్లోకి రావచ్చు, అట్లాంటి దారి అన్నమాట. అంటే పాలస్తీనియన్లకి గాజా వైపు నుంచి ఇజ్రాయెల్కున్న ఒకే ఒక్క దారి, వాకబుల్ దారి ఏది అంటే ఎరిస్గా చెప్పడం జరుగుతుంది. ఈ రెండు క్రాసింగ్ పాయింట్స్. సో హమాస్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ మీద అటాక్ చేశారో, ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ మీద అటాక్ చేస్తుంది. హమాస్ ఉన్నది గాజాలో. సో గాజా మీద అటాక్ చేయాల్సిందే. కానీ గాజాలో మొత్తం హమాస్ లేరు అండ్ కొంతమంది సాధారణ ప్రజలు కూడా ఉన్నారు. ఇది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఏదైతే క్రాసింగ్ పాయింట్ ఉందో, ఈ క్రాసింగ్ పాయింట్ కింద కొన్ని సొరంగాలని మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే ఇజ్రాయెల్ ఇక్కడే చాలా వరకు వార్ ట్యాంక్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్, హమాస్కి సంబంధించిన ఇంపార్టెంట్ గన్స్, ఆర్టిలరీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ లోపలే ఉన్నట్టుగా చెప్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే గాజా కింద, గాజా నగరం, గాజా కింద ఇంకొక సిటీ లాంటి దాన్ని నిర్మించుకొని టన్నెల్స్ ని ఏర్పాటు చేసుకొని హమాస్ తన యొక్క మెయిన్ కంప్లీట్ టార్గెట్ ని, లక్ష్యాన్ని మొత్తం ఇక్కడి నుంచే ప్లాన్ చేస్తున్నట్టుగా ఇజ్రాయెల్ ఐడెంటిఫై చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే హమాస్ ని ఎలిమినేట్ చేయడం. హమాస్ ని ఎలిమినేట్ చేయాలి అంటే ఎయిర్ స్ట్రైక్ అనేది పాసిబుల్ కాదు, ఎందుకంటే ఈ టన్నెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు టార్గెట్. ఇంకా చెప్పాలంటే హమాస్ దాడి చేసినప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఎవరినైతే నిర్బంధించి తీసుకెళ్లిపోయారో వాళ్ళని చాలా వరకు ఎక్కడ నిర్బంధించారంటే ఈ టన్నెల్స్ లోపలే. సో ఇప్పుడు ఇజ్రాయెల్ భూతలం నుంచి, భూతలం మీద అంటే ల్యాండ్ మీద నుంచి అటాక్ చేయాలనుకుంటుంది. అది పాలస్తీనియన్లు, సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో గాజాలో వాళ్ళకి చాలా పెను ప్రమాదం. యుఎన్ చెప్పినట్టుగా ఇట్స్ అ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ గా చెప్పొచ్చు. అందుకే ఇజ్రాయెల్ ఏం చేసింది అంటే, ఈ క్రాసింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, సో సేఫెస్ట్ పాయింట్స్ కొన్నిటిని చూపించి ఆ సేఫెస్ట్ పాయింట్స్ నుంచి వెళ్ళిపోండి అని కూడా చెప్పింది. అయితే ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏవైతే సేఫెస్ట్ పాయింట్స్ అనేది చూపించిందో అదే పాయింట్స్ మీద ఇజ్రాయెల్ దాడులు చేసినట్టుగా ఇంటర్నేషనల్ మీడియాలు చెప్తా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, ఈజిప్ట్ ఇక్కడి నుంచి అంత పెద్ద ఎత్తున రిఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో శరణార్థుల్ని, వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు, అంత పెద్ద ఎత్తున అది స్వాగతించట్లేదు బికాస్ ఆఫ్ ఇట్స్ పొలిటికల్ ప్రాబ్లమ్స్. ఇది ఇక్కడున్న గాజా పరిస్థితి. సో అక్కడే ఉండిపోయి ప్రాణాలని నిలుపుకోవాలా, అక్కడి నుంచి ఈ క్రాసింగ్ బార్డర్స్లో వచ్చేసి అండ్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అండ్ వాటర్ని తీసుకోవాలా అనేది అక్కడున్న నార్మల్ ప్రజలు, పసి ప్రాణాల యొక్క క్వశ్చన్ మార్క్గా ఉంది. సో ఇలాంటి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ని ఇప్పటి వరకు అంతర్జాతీయ సంస్థలు తీసుకురాలేకపోయాయి. ఇక్కడ మనం జనరల్గా చూసినట్టయితే యునైటెడ్ నేషన్ ఏదైతే ఉందో ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ సంస్థగా గుర్తించబడింది. సో దీంట్లో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒకటి, అంతర్జాతీయ భద్రతా మండలిగా దీన్ని చెప్తాం ఐక్యరాజ్య సమితికి సంబంధించి. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో టోటల్గా 15 మంది సభ్య దేశాలు ఉంటాయి, 15 మెంబర్స్ ఉన్నారు. ఈ 15లో 5 మెంబర్స్ని మనకి పర్మనెంట్ మెంబర్స్గా చెప్పడం జరుగుతుందన్నమాట, పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. ప్రపంచంలో ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్, యుద్ధం లాంటిది వచ్చినప్పుడు, ఏదైనా ఒక విషయంలో ఐక్యరాజ్య సమితి యాక్షన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇది ఒక రిజల్యూషన్ ని ఇవ్వడం జరుగుతుంది. సో ఒక ప్రపోజల్ ని పెట్టడం జరుగుతుంది. ఆ ప్రపోజల్ ని యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఓట్ తో పాస్ చేయాల్సి ఉంటుంది. ఆ ఓట్ వేసే రైట్ నే వీటో పవర్ గా చెప్తాం. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో 15 మంది సభ్య దేశాలున్నా కేవలం ఈ వీటో రైట్ అనేది 5 దేశాలకి మాత్రమే ఉంది, 5 శాశ్వత సభ్య దేశాలకి మాత్రమే ఉంది. అందులో యుఎస్ లాంటి కంట్రీలు, చైనా, రష్యా లాంటి కంట్రీలు కూడా ఉన్నాయి. సో అయితే ఈ 5 శాశ్వత సభ్య దేశాల్లో యుఎస్ అనేది అండ్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ కావచ్చు, యునైటెడ్ నేషన్ కావచ్చు, గాజాలో ఉన్న సాధారణ ప్రజలకి హ్యుమానిటేరియన్ సహాయాన్ని అందించడానికి కావాల్సిన ప్రపోజల్ మీద వీటోని పాస్ చేయడానికి హెసిటేట్ చేసింది. సో కొంత లేట్ చేసింది, డిలే చేసింది. సో అదే మీరు ఇక్కడ ప్రపంచంలో మీడియా ఇచ్చే అండ్ మెయిన్ హెడ్లైన్స్గా కూడా చూడొచ్చు. Security Council fails to adopt resolution calling for humanitarian passes in Israel-Gaza crisis on account of veto by United States. యునైటెడ్ స్టేట్స్ యొక్క ప్రాబ్లం ఏంటి అంటే, అటు ఇజ్రాయెల్కి ఇది ఒక స్ట్రాంగెస్ట్ అలైన్ కంట్రీగా ఉంది, మిత్ర దేశంగా, టెక్నాలజీ పరంగా కావచ్చు లేదా ఆర్థిక విషయాల్లో కావచ్చు. ఇజ్రాయెల్కి యుఎస్కి మధ్యలో ద్వైపాక్షిక సంబంధాలు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇంకొక వైపు పాలస్తీనా లాంటి కంట్రీలు ఇప్పుడు అరబ్ దేశాలంతా ఏకమయ్యి చాలా గట్టి సపోర్ట్ ఇస్తున్న ప్రాంతం. అలాంటి ప్రాంతం మీదకి ఒక ఆపోజిట్ డెసిషన్ తీసుకోవడం అనేది యుఎస్ యొక్క బైలేటరల్ రిలేషన్స్, యుఎస్ యొక్క ఫారెన్ అఫైర్స్, విదేశాంగ వ్యవహారాల మీద ఏదైనా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది యుఎస్ యొక్క ఉద్దేశం. అందుకే యుఎస్ వీటోని తీసుకెళ్లడంలో, యుఎస్ వీటోని యూజ్ చేయడంలో హెసిటేట్ చేస్తుంది అనేది వాదన. ఇది ప్రపోజల్ పెట్టేలోపు, వీటో ఇచ్చేలోపు కొన్ని వందల పసి ప్రాణాలు ఆకలితో అక్కడ చనిపోవడం జరిగింది. అండ్ అక్కడ
ఫస్ట్ ఎయిడ్ లాంటి సర్వీసెస్ కూడా ప్రాపర్గా లేక చాలా మంది తీవ్ర ఇబ్బందులకి గురై చనిపోవడం కూడా జరిగింది. ఇది జనరల్గా చెప్పాలంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఫెయిల్యూరా, లేదా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేవి ఇప్పుడు స్ట్రాంగ్గా ఇలాంటి విషయాలలో ఇన్వాల్వ్ కాలేకపోతున్నాయా, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ అనేవి జనరల్గా రావడం జరుగుతుంది. ఇది అంతర్జాతీయ సంస్థలకి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్. ఇంకొక వైపు కంట్రీస్. సో మేము కొంతమంది ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాం, కొంతమంది పాలస్తీనాకి సపోర్ట్ చేస్తున్నాం. సో మీడియాలో వచ్చే కథనాలు ఇవి. ఇంటర్నేషనల్ మీడియా ముందు మేము ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాం, హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్ అని, లేదు హమాస్ కరెక్టే, ఇజ్రాయెల్ ఇదంతా చేస్తుంది అని చెప్పేసి కొంతమంది సపోర్ట్ చేస్తున్నామని చెప్పారే కానీ ఇజ్రాయెల్లో గాయపడిన వాళ్ళకి కానీ, లేదా గాజా పాలస్తీనియన్లు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆపదలో ఉన్న వాళ్ళకి కానీ రియల్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్సీని ఇప్పటి వరకు ఈ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందించలేకపోయాయి అనేది వాస్తవం. సో జనరల్గా ప్రపంచ యుద్ధాలు జరిగిన తర్వాత ప్రపంచంలో మనం ఇప్పటి వరకు చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చాం, అంతర్జాతీయ సంస్థలు ఏదైనా సమస్యలు, యుద్ధాలు లాంటి పరిస్థితులు వస్తే ఎదురు నిలబడి సహాయం చేస్తాయి అని. ప్రపంచంలోని తామే ఆర్థిక పరంగా, జియోగ్రఫికల్ పరంగా చాలా గొప్ప దేశాలు అని చెప్పుకునే ఏవైతే ఒక లిస్ట్ ఆఫ్ నేషన్స్, కంట్రీస్ ఉన్నాయో, సో అవి ఇలాంటి పరిస్థితులు వస్తే ఒక స్టాండ్ తీసుకుంటాయి అని ఇప్పటి వరకు ప్రపంచంలోని చాలా దేశాలు, చాలా ప్రజలు నమ్మిన నిజాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ గా ఈ ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరిగిన గొడవల్లో కొట్టుకుపోయాయని చెప్పొచ్చు. సహాయం అందింది కానీ అది కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అందలేదు. సహాయం అందింది కానీ అది టైంకి స్టార్ట్ కాలేదు. సో దీనివల్ల అక్కడ అతి పెద్ద ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అనేది ఇజ్రాయెల్ అండ్ హమాస్ గాజా యొక్క ప్రాంతంలో జరిగింది. ఇంకొక విషయం చూస్తే ఆఫ్రికన్ యూనియన్లో టోటల్గా 55 కంట్రీస్, అంటే ఆఫ్రికన్ కాంటినెంట్లో టోటల్గా 55 దేశాలు ఉంటాయి. 55 దేశాల్లో కొన్ని ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తామని, కొన్ని పాలస్తీనాకి సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇజ్రాయెల్కి మద్దతుగా కెన్యా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా, ఘనా లాంటి కంట్రీలు ఉండగా మిగిలిన కంట్రీలన్నీ కూడా మేము పాలస్తీనాకి సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో దీనికి కారణం అవి పాలస్తీనాతో ఉన్న కల్చరల్ రూట్స్గా కొంతమంది చెప్తున్నారు. అండ్ ఇంకొన్ని కంట్రీస్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడానికి కారణం అవి ఇజ్రాయెల్తో ట్రేడ్ పరంగా, విదేశాంగ వ్యవహారాల పరంగా చాలా స్ట్రాంగ్ రిలేషన్ ని మెయింటైన్ చేస్తూ ఉన్నాయి. ఇది ఆఫ్రికన్ కంట్రీస్ కి సంబంధించిన స్టాండ్. అండ్ నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే ఇజ్రాయెల్, పాలస్తీనా చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలు. సో ఈ అరబ్ దేశాల విషయానికి వస్తే వన్ ఆఫ్ ద కంట్రీగా ఇరాన్ ని చెప్పొచ్చు. ఇరాన్ ప్రెసిడెంట్ అయిన ఇబ్రహీం రైజీ, సౌదీ అరేబియన్ యొక్క ప్రిన్స్ అయిన అల్ మొహమ్మద్ సల్మాన్, వీళ్ళందరూ కూడా డైరెక్ట్ గా చెప్పడం జరిగింది, మేము హమాస్ ని సపోర్ట్ చేస్తున్నాము, హమాస్ యొక్క ఏదైతే యాక్షన్ అది సపోర్ట్ చేస్తున్నాము, ఎందుకంటే ఇజ్రాయెల్ యొక్క దారుణాన్ని ఆపడానికి హమాస్ ఇలాంటివి చేస్తుంది, లేదా హమాస్ చెయ్యడం కరెక్టే అన్నట్టుగా వీళ్ళు స్టేట్మెంట్స్ కొన్నిటిని ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఇవి ఇలా సపోర్ట్ చేస్తున్న టైంలో యుఎస్ఏ ఎప్పుడైతే ఇజ్రాయెల్ కి వార్షిప్ ని పంపిస్తామో అనే వార్తలు సెక్యులేట్ అయ్యాయో, మనకి అదే టైంలో వార్తల్లోకి వచ్చింది హెజ్బుల్లా సంస్థ. వాస్తవానికి హెజ్బుల్లా సంస్థకి కానీ ఇజ్రాయెల్ హమాస్ కి మధ్య జరుగుతున్న ఘటనలకు కానీ ఏ విధమైన సంబంధం లేదు. కానీ హెజ్బుల్లా ఈ విషయంలోకి ఇంటర్ఫియర్ అవ్వడానికి కారణం లెబనాన్లోని 1980s లో ఒక స్ట్రాంగెస్ట్ షియా కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన మద్దతుదారు మిలిటెంట్ గ్రూప్ గా ఏర్పడింది ఈ హెజ్బుల్లా సంస్థ. లెబనాన్ కేంద్రంగా ఇది ఏర్పడి ఇప్పటికీ కూడా లెబనాన్లో చాలా వరకు పొలిటికల్ గ్రూప్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి ఈ మిలిటెంట్ గ్రూప్ ఎదిగింది. దానికి కారణం ఒక రకంగా ఇరాన్ అని చెప్పొచ్చు. ఇరాన్ యొక్క అధునాతన వెపన్స్, వార్ ట్యాంక్స్, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, ఇవన్నీ సౌకర్యాలు కూడా హెజ్బుల్లా సంస్థకి అందించడం జరిగింది. ఒకవేళ కనుక యుఎస్ఏ వార్షిప్స్ లాంటి వాటితో ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తే మేము రెడ్ లైన్ ని క్రాస్ చేస్తామని ఇరాన్ హెజ్బుల్లా లాంటి సంస్థలతో కలిసి హమాస్ కి మద్దతుగా ఇందులో మేము పాల్గొంటాము అని డైరెక్ట్ గా నిర్మోహమాటంగా చెప్పడం జరిగింది. దాంతో హెజ్బుల్లాకి ఎటువంటి సంబంధం వాస్తవానికి ఈ ఘర్షణలో లేకపోయినా ఇప్పుడు ఇది ఒక కీలక పాత్ర వహించే స్థానానికి వచ్చేసింది. అది హెజ్బుల్లాకున్న మెయిన్ థింగ్. ఇలా ప్రపంచంలోని లెబనాన్, సిరియా, ఇరాక్, ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, ఈ అరబ్ దేశాలన్నీ కూడా ఒకవైపు పాలస్తీనా, హమాస్, గాజా వైపు సపోర్ట్ చేస్తుంటే ఆఫ్రికన్ యూనియన్లోని కొన్ని కంట్రీలు, ఇండియా, యుఎస్ఏ, ఇలాంటి కంట్రీలన్నీ కూడా ఇజ్రాయెల్ తరపున చాలా స్ట్రాంగ్గా మనకి నిలబడినట్టుగా చూడొచ్చు. సో ఈ కంట్రీలు నిలబడినట్టుగానే కొంతవరకు హ్యుమానిటేరియన్ అసిస్టెన్సీని ఇవ్వగలిగాయి. సో కనీస అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని కొంతవరకు తీర్చగలిగాయి. కానీ ఈ సమస్యకి
ఫర్ పర్ఫెక్ట్ సొల్యూషన్‌ని అటు ఈ దేశాలు కావచ్చు, లేదా అంతర్జాతీయ సంస్థలు కావచ్చు, సో యుద్ధం స్టార్ట్ అయ్యి, యుద్ధ వాతావరణం స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులైనా ఎలాంటి పరిష్కారాన్ని తీసుకురాకపోవడం అనేది ప్రపంచంలో ఈ టెక్నాలజీలో, ఈ జనరేషన్‌లో ఒక షాకింగ్ ఫ్యాక్ట్‌గా కూడా చెప్పొచ్చు. ఇది ప్రపంచంలో గాజా యొక్క ప్రెజెంట్ పరిస్థితి. గాజాలో సాధారణ ప్రజలు రాకెట్స్‌ని ఇజ్రాయెల్ మీదకి విసరలేదు. ఇజ్రాయెల్‌లోని సాధారణ ప్రజలు గాజాలోని హమాస్ మీదకి అటాక్ చేయలేదు. కానీ ఇక్కడున్న సాధారణ ప్రజలు, అక్కడున్న సాధారణ ప్రజలు, పసిపిల్లలు, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఇలా ఎటువంటి తేడా లేకుండా దాదాపుగా 15 రోజుల నుంచి ఈ నరమేధంలో నరకం చూస్తున్నారని చెప్పొచ్చు. ఇది ప్రపంచ దేశాలలో ఇజ్రాయెల్, హమాస్‌కి సంబంధించిన ఘటనలో గాజా యొక్క ప్రస్తుత పరిస్థితి. అపార్ట్ ఫ్రమ్ రిలీజియన్, అపార్ట్ ఫ్రమ్ జియోగ్రఫికల్ ఏరియా, అపార్ట్ ఫ్రమ్ మిలిటెంట్ గ్రూప్స్, అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్, సో అక్కడున్న సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంతర్జాతీయ సంస్థలు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక సొల్యూషన్ని చూపించాలి. క్రాసింగ్ బార్డర్స్, అటాక్స్, లేకపోతే ఇక్కడ చర్చలు, డిస్కషన్స్, హ్యుమానిటేరియన్ లాంటివి కాకుండా ఒక సెటిల్మెంట్ని, ఒక శాశ్వత పరిష్కారాన్ని, లేదా అలాంటి విధమైన ఒక అప్రోచ్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా అంతర్జాతీయ సంస్థలు తీసుకొస్తే కానీ ఈ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అనేది ఆ దేశాల మధ్యలో, ఆ ప్రాంతాల మధ్యలో ఆగదు. ఇది ప్రస్తుతం గాజాకి సంబంధించిన ప్రెజెంట్ సిచ్యువేషన్. కరెంట్ అఫైర్స్లో మనకి కనిపిస్తున్న హెజ్బుల్లా, ఈజిప్ట్ అండ్ గాజాకి సంబంధించిన రఫా క్రాసింగ్ బోర్డర్, ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ, అలాగే టెంపుల్ మౌంట్ అల్ అక్సా మాస్గా పిలువబడే పవిత్ర స్థలమైన జెరూసలేం. ఈ ప్రదేశాలు, ఈ వ్యక్తులు ఇజ్రాయెల్ హమాస్ గొడవలు జరుగుతున్న టైంలో మనకి ఎక్కువగా వార్తల్లో కనిపిస్తున్నారు. సో ఇప్పుడు కాన్సెప్ట్ అనేది మనం తెలుసుకున్నాం కదా, ఇది జనరల్ ఇష్యూ, ఎవరైనా తెలుసుకోవాల్సిన మెయిన్ అంశం అనమాట. యుద్ధం ఎవరికి ఎటువంటి గెలుపుని పూర్తిగా ఇవ్వదు, యుద్ధం ఇరువైపులా ప్రాణ నష్టం తీసుకొస్తుంది అనేదే ఈ మెయిన్ ఈవెంట్ లేదా ఇప్పుడు జరుగుతున్న కరెంట్ ఇష్యూ యొక్క లెసన్గా చెప్పొచ్చు. అయితే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు కొన్ని ఎంసీక్యూస్ని చేసి పెట్టుకున్నాం అనుకోండి, సో మీకు జనరల్ టాపిక్గా ఒక నాలెడ్జబుల్ ఇష్యూగా ఇది కనిపిస్తుంది. అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఒకసారి దీనికి ప్రిపేర్డ్గా ఉంటే సో మనకి అది బాగుంటుంది. ఆ ఎంసీక్యూస్ కూడా ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు మనం ప్లేసెస్ చూసాం కదా, సో ప్లేసెస్, పర్సన్స్, మీకు ఆ గాజా యొక్క ప్రస్తుత పరిస్థితి జరుగుతున్నవి గుర్తుంటే వాటి మీద ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా ఆన్సర్ చేయొచ్చు. వాటి మీద క్వశ్చన్స్ ఎలా ఇస్తారు, సో ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఆఫ్ లెబనాన్ అని చెప్పేసి ఉంది. లెబనాన్ యొక్క క్యాపిటల్ డమస్కస్ అని చెప్పేసి ఉంది, చూసారా ఆప్షన్ ఏలో. సో ఇది సిరియా యొక్క క్యాపిటల్, సిరియా రాజధానిగా డమస్కస్ అనే దాన్ని చెప్పొచ్చు అనమాట. అలాగే బాగ్దాద్ వచ్చేటప్పటికి మనకి ఇరాక్ ఏదైతే ఉందో, సో ఇరాక్ యొక్క క్యాపిటల్గా బాగ్దాద్ అనేదాన్ని చెప్పొచ్చు. నెక్స్ట్ జోర్డాన్ యొక్క క్యాపిటల్గా మనకి అమాన్ అనేదాన్ని చెప్పొచ్చు. బీరూట్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ లెబనాన్. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఎయిదర్ బ్యాంకింగ్, ఎస్ఎస్సి, రైల్వేస్, ఈవెన్ గ్రూప్స్లో కూడా సో ఇలాంటి వాటిల్లో క్యాపిటల్స్ని అడగడం సర్వసాధారణం. ఒక్కొక్కసారి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క టఫెస్ట్ ఎగ్జామ్స్లో కూడా సిరియా లాంటి క్యాపిటల్స్ని అడిగిన దాఖలాలు ఉన్నాయన్నమాట. సో ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఇజ్రాయెల్ చుట్టూతా ఉన్న, ఇజ్రాయెల్ పాలస్తీనా చుట్టూతా ఉన్న మనకి అరబ్ దేశాలుగా చెప్పొచ్చు. ఈవెన్ లెబనాన్తో మొదలవుతుంది. సో లెబనాన్ క్యాపిటల్ మీకు ఆల్రెడీ తెలుసు, బీరూట్. దాని కింద సిరియా, సిరియా యొక్క క్యాపిటల్ డమస్కస్. జోర్డాన్ అండ్ అమన్ అనేది దాని యొక్క క్యాపిటల్. ఇరాన్కి వచ్చేటప్పటికి మనకి టెహ్రాన్ అనేది క్యాపిటల్ ఇరాన్కి. ఇరాక్కి వచ్చేటప్పటికి దట్ ఈస్ నథింగ్ బట్ బాగ్దాద్గా చెప్పొచ్చు. కింద ఈజిప్ట్, ఈజిప్ట్ యొక్క క్యాపిటల్గా కైరోని చెప్పడం జరుగుతుంది. సో ఇలాగా వాటి మీద క్వశ్చన్స్ని మనం జనరల్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్ మెంబర్స్ ఇన్ దట్ ఆఫ్రికన్ యూనియన్. మరి ఆఫ్రికన్ యూనియన్ ఇజ్రాయెల్ హమాస్ విషయంలో డివైడ్ అయిపోయింది కదా ఒపీనియన్ బేస్డ్లో. సో కాబట్టి ఆఫ్రికన్ యూనియన్ మీద సర్వసాధారణంగా క్వశ్చన్స్ పడవచ్చు. అంతేకాకుండా G20కి సంబంధించిన న్యూ మెంబర్గా కూడా ఆఫ్రికన్ యూనియన్ని ఇండియా ఇన్వైట్ చేసింది ఈ సంవత్సరం. సో అలాంటప్పుడు ఆఫ్రికన్ యూనియన్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ని మన దగ్గర పెట్టుకోవాలి. ఆఫ్రికన్ యూనియన్లో టోటల్ మెంబర్స్ వచ్చేటప్పటికి 55. ఇది వరకు 54 అని చెప్తే ఆ ఆన్సర్ పాసిబిలిటీ కరెక్టే ఉండేది, కానీ ఇప్పుడు 55 అనాలి. ఎందుకంటే ఇది వరకు మొరాకో అనే కంట్రీ ఉంది చూసారా, మొరాకో ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఆఫ్రికన్ యూనియన్గా చెప్పొచ్చు. ఇది ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉండేది కానీ ఆఫ్రికన్ యూనియన్లో మెంబర్గా ఉండేది కాదు. సో రీసెంట్గా మొరాకో కూడా ఆఫ్రికన్ యూనియన్లో మెంబర్గా జాయిన్ అవడం వల్ల టోటల్గా 55 కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ ఆఫ్రికన్ యూనియన్గా చెప్తాం.
సో దీంట్లో చాలామంది స్టూడెంట్స్‌కి భిన్న అభిప్రాయాలు వస్తాయి. కొంతమంది 54 అని, కొంతమంది 53 అని, కొంతమంది 55 అని ఇలా చెప్తా ఉంటారు. ఒక్కసారి మీ మెటీరియల్‌ని అలాగే కొత్తగా మనకి అప్డేట్ అయిన కరెంట్ అఫైర్స్‌ని ఒకసారి రెండిటిని క్రాస్ చెక్ చేసుకొని ఈ ఆన్సర్‌ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ మనకి మొరాకోలో రీసెంట్‌గా ఎర్త్‌క్వేక్ కూడా వచ్చింది. భూకంపం. చాలామంది చనిపోవడం జరిగింది. అటు మొరాకో, ఇటు ఆఫ్రికన్ యూనియన్ ఈ 2 కూడా ఇజ్రాయెల్, హమాస్ విషయమనే కాదు. ఆ ఒపీనియన్ బేస్డ్ కరెంట్ అఫైర్ అనే కాదు. నార్మల్‌గా కూడా ఇంపార్టెంట్ ప్రదేశాలు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ అంటే నెక్స్ట్ ఎంసీక్యూ వచ్చేటప్పటికి మనకి విచ్ నేషన్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద పర్మనెంట్ సెక్యూరిటీ కౌన్సిల్. యుఎన్ యొక్క పర్మనెంట్ సెక్యూరిటీ కౌన్సిల్ కాదు ఏది అంటున్నారు. సో యుఎన్‌లో టోటల్‌గా 15 మెంబర్స్ ఉంటే దీంట్లో 5 ఏమో పర్మనెంట్ మెంబర్స్‌గా శాశ్వత సభ్య దేశాలుగా, 10 అశాశ్వత సభ్య దేశాలుగా ఉంటాయి. ఈ 5 అట్లానే ఉంటాయి. ఈ 10 మెంబర్స్ ఉన్నారు చూసారా? ఫర్ సపోజ్ ఏబిసిడి అనేవి మనకి ప్రెజెంట్ 10 మెంబర్స్‌లో ఉన్నారు అనుకుందాం. సో ఏ ఒక్క టెన్యూర్ 2 ఇయర్స్ అనమాట. అంటే ప్రతి మెంబర్‌కి 2 ఇయర్స్ టెన్యూర్ ఉంటది. ఆ 2 సంవత్సరాల తర్వాత ఇంకొక కంట్రీ యాడ్ అవుతది. సో లేదా అదే కంట్రీ రిపీట్ అవ్వచ్చు కూడా. సో డిపెండ్స్ ఆన్ ఓటింగ్ బట్టి ఉంటది. ఇలాగ 2 ఇయర్స్ అనేది వాటి యొక్క టైం పీరియడ్. ఏది నాన్ పర్మనెంట్ మెంబర్స్‌కి సంబంధించి. పర్మనెంట్ మెంబర్స్‌లో 5 ఉన్నారు కదా! ఆ 5లో చైనా, రష్యా, యూఎస్ఏ ఉన్నాయి. మూడిటితో పాటుగా ఫ్రాన్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ అండ్ యూకే కూడా వన్ ఆఫ్ ద మెంబర్. ఈ 5 అన్నమాట. ఇప్పుడు ఇజ్రాయెల్‌కి హమాస్‌కి మధ్య జరుగుతున్న గొడవల్లో గాజాలో ఇరుక్కున్న సాధారణ పాలస్తీనియన్లు ఉన్నారు చూసారా? వాళ్ళకి మానవతా సహాయం అందించాలి అంటే అంతర్జాతీయ సంస్థ లేదా అక్కడున్న అటాక్స్‌ని ఆపాలి అంటే సో అది ఏమైనా డెసిషన్ తీసుకోవాలి అంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక ప్రపోజల్ పెట్టిందనమాట. ఆ ప్రపోజల్ లేదా రిజల్యూషన్‌ని ఈ 5 కంట్రీస్ కూడా ఓటింగ్ ఏదైతే ఉందో వీటో పవర్ అది యూజ్ చేసి పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాత డెసిషన్ మేకింగ్ అయిన తర్వాత యుఎన్ యొక్క దళాలు, యుఎన్ యొక్క డెసిషన్ మేకర్స్, యుఎన్ యొక్క ఎవరైతే ప్రతినిధులు ఉంటారో సో వాళ్ళు యాక్షన్ గ్రౌండ్స్ లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది మనకి ప్రాసెస్ ఈ అంతర్జాతీయ సంస్థకి సంబంధించి. దాంట్లో యుఎస్ఏ లాంటివి ఇప్పుడు డిలే చేయడం అనేది ఒక ఏమంటారు నెగిటివ్ ఆస్పెక్ట్ గా కూడా చెప్పొచ్చు అనమాట. ఇండియా ఈజ్ నాట్ అ పర్మనెంట్ మెంబర్. ఇండియా పర్మనెంట్ మెంబర్ కాదు అండ్ ఇప్పుడు నాన్ పర్మనెంట్ మెంబర్ కూడా కాదు. ఇది వరకు ఇండియా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ మెంబర్. ఇప్పుడు ప్రజెంట్ నాన్ పర్మనెంట్ మెంబర్ గా ఉండట్లేదు. లాస్ట్ ఇయర్ నుంచి అంటే ఈ ఇయర్ జనవరి నుంచి మారిందనమాట. అలా చెప్పొచ్చు దీన్ని. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వెస్టర్న్ వాల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద వెస్టర్న్ వాల్. సో మీరు బెర్లిన్ వాల్ అని వినుంటారు. జర్మనీలో ఉంటుంది అది. దాన్ని డిమాలిష్ చేశారు కూడా. వెస్టర్న్ వాల్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 4 ప్రదేశాలు ఇచ్చారు. గాజా, టెల్ అవీవ్, వెస్టర్న్ బ్యాంక్, రాకా అని చెప్పేసి ఇచ్చారు. సో ఆన్సర్ వెస్టర్న్ బ్యాంక్ అవుతుంది. ఈ వెస్ట్ బ్యాంక్ ఏదైతే ఉందో పాలస్తీనాలో ఒక భాగం. మనకి పాలస్తీనా ఇట్లా కనిపించినప్పుడు ఇది పాలస్తీనా ప్రాంతం, ఇది గాజా ప్రాంతం, మిగతాది ఇజ్రాయెల్ కదా. సో దీన్ని వెస్ట్ బ్యాంక్ ప్రాంతంగా చెప్తారు. ఇక్కడ ఉన్న జెరూసలేం ప్రాంతంలో ఏదైతే టెంపుల్ మౌంట్ ఉందో దానికి దగ్గరలో ఒక వాల్ అనేది అటు యూదులకి అండ్ నెక్స్ట్ ఇటు ముస్లిం వర్గాలకి మధ్యలో ఒక ఏరియాని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మనకి ఏమంటారు వెస్ట్రన్ వాల్ గా చెప్పడం జరుగుతుంది. వెస్ట్ బ్యాంక్ అని చెప్పొచ్చు లేదా జెరూసలేం దగ్గర అని చెప్పొచ్చు. ఇలా మనం మాట్లాడొచ్చు అనమాట. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రాఫా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రాకా. అందుకే ఈ పదాన్ని ఇచ్చామండి. ఇక్కడ డబుల్ క్యూ ఉంటుంది. రాఫా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రాకా. రాఫా అనే ప్రాంతం ఈజిప్ట్ కి గాజా సౌత్ బోర్డర్ కి మధ్యలో క్రాసింగ్ పాయింట్. రకా ఈజ్ అ సిటీ ఇన్ సిరియా. రాకా అనేది సిరియాలో సిటీ. రాఫా అనేది ఒక క్రాసింగ్ బోర్డర్ గాజాకి సంబంధించి ఈజిప్ట్ దగ్గర ఉన్నది. ఇవి మనకి జనరల్ గా తెలుసుకోవాల్సిన ప్రదేశాలు. అలాగే ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్ అల్ సిసి కావచ్చు, ఇబ్రహీం రైసీ ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ అండ్ నెక్స్ట్ అల్ మొహమ్మద్ సల్మాన్ ఎవరైతే మనకి ఏమంటారు సౌదీ అరేబియా యొక్క ప్రిన్స్, వీళ్ళ పేర్లు, ఆ కరెన్సీ, క్యాపిటల్స్, హెజ్బుల్లా అనే సంస్థ ఇటీవల వార్తల్లో ఉంది. అది ఒరిజినల్ గా లెబనాన్ బేస్డ్ మిలిటెంట్ గ్రూప్ అన్నమాట. షియా ముస్లిం కమ్యూనిటీ ఆధారంగా ఏర్పడింది అది అప్పట్లో. అలాగే దాన్ని సపోర్ట్ చేసే కంట్రీ ఏది అంటే ఇరాన్ గా చెప్తాం. ఇవి ఈ ప్రదేశాలు గనుక జనరల్ గా గుర్తుపెట్టుకుని యునైటెడ్ నేషన్ యొక్క ఎవరైతే మనకి సెక్రటరీ జనరల్ ఉన్నారో ఆంటోనియో గ్యూటారెస్, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక 15 మెంబర్స్ ఉన్నారు. అంటే టోటల్ గా 15 మెంబర్స్ ఉన్నారు. దీంట్లో 5 పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారు. జనరల్ టాపిక్స్ అని. సో ఇది కరెంట్ అఫైర్స్ కమ్ జీకేలో యూజ్ అవుతుంది. సో దీన్ని నార్మల్ గా ఎంసీక్యూలో చదువుకుంటే ఒక 5 minutes లో టాపిక్ అయిపోతుంది. కానీ దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే అసలు గాజాలో ప్రస్తుత పరిస్థితి తెలుసుకుంటే ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో అప్పుడు ఈ టాపిక్ మీకు ఒక రివిజన్లోనే ఈజీగా గుర్తుండిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ థింగ్. హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.